నమస్కారం. మీరు చూస్తున్న ఎస్సీఎన్ వార్తలు. ఎస్సీఎన్ వార్తల్లోకి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. పిఎస్సి చైర్మన్ పదవీ కాలాన్ని పొడిగించడం పట్ల కృతజ్ఞతలు తెలిపిన డీసీసీబీ వైస్ చైర్మన్. ప్రతి ఒక్కరూ రోడ్డు నిబంధనలు పాటించాలి. ఏఎస్పీ ఉపేందర్ రెడ్డి. రాష్ట్ర వ్యాప్తంగా పిఎస్సి చైర్మన్ల పదవీ కాలాన్ని 6 నెలల పాటు పొడిగించడం పట్ల రాష్ట్ర ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు డీసీసీ వైస్ చైర్మన్ రఘునందన్ రెడ్డి తెలిపారు. మాజీ మంత్రి అల్లోదగడ్ నివాసంలో శనివారం ఏర్పరిచిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. సహకార సంఘాల వ్యవస్థను బలోపేతం చేయడంతో పాటు పునర్వ్యవస్థరించి ఎన్నికల వెళ్లే ఉద్దేశంతో నిర్ణయం తీసుకుని అభినందనేమన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతు పక్షపాతిగా వ్యవహరిస్తున్నందుకు ఈ నిర్ణయం నిరసనమన్నారు. నేటితో పదవీకాలం ముగిసినప్పటికీ ప్రభుత్వం మరో 6 నెలల పాటు పొడిగించడం పట్ల వారు ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎఫ్ఎస్ చైర్మన్ ధర్మాజి రాజేందర్, పిఎస్సి చైర్మన్ రమణారెడ్డి, కృష్ణప్రసాద్, మాణిక్ రెడ్డి, మాజీ మంత్రి ఐకేఆర్ పిఎస్ శ్రీనివాస్, పాకాల రామచందర్ తదితరులు ఉన్నారు. సహకార వ్యవస్థను పునర్వ్యవస్థీకరణలో భాగంగా దాన్ని బలోపేతం చేయడానికి పూనుకున్నటువంటి తెలంగాణ ప్రభుత్వ ముఖ్యమంత్రి గారు శ్రీ రేవంత్ రెడ్డి గారు, అట్లే సహకార శాఖ మంత్రివర్యులు శ్రీ నాగేశ్వరరావు గారు తీసుకున్నటువంటి ఏదైతే ఈ పదవి కాలాన్ని ఇంకా 6 నెలలు పొడిగింపులో తీసుకున్నటువంటి కార్యక్రమాన్ని అందరము, మేము సహకార వ్యవస్థలో పాల్పంచుకున్నటువంటి చైర్మన్లందరము దీన్ని స్వాగతిస్తూ వారికి కృతజ్ఞతలు, అట్లే రాబోయే రోజులలో తెలంగాణ ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి కానీ, తుమ్మల నాగేశ్వరరావు గారు సహకార మంత్రివర్యులకు కానీ మేము వెన్నంటి ఉండి ఈ అభివృద్ధిలో మేము ఈ 6 నెలలు పాల్పంచుకుంటామని, అట్లే ఈ వ్యవస్థను బలోపేతం చేయడానికి మేమందరము ఏదైతే మాకు ఇచ్చినటువంటి పదవీ కాలాన్ని సద్వినియోగం చేసుకొని మీరు ఇచ్చినటువంటి ఈ కాలాన్ని ఎట్టి పరిస్థితుల్లో బలోపేతం చేయడానికి కృషి చేస్తామని కోరుకుంటూ, అట్లే గత 5 సంవత్సరాల క్రితము మేమందరము ఆదిలాబాద్ జిల్లా సహకార బ్యాంకులో మెంబర్లుగా ఉండి, నేను ఒక డీసీసీబీ వైస్ చైర్మన్గా ఉండి అప్పుడున్నటువంటి 850 కోట్ల బిజినెస్ను ఈరోజు 1650 కోట్ల వరకు పెంచినటువంటి దాంట్లో మేమందరం మొన్న తోటి సహకార సంఘాల చైర్మన్లందరి కృషి ఉన్నందున మేమందరం గర్వపడుతూ మళ్ళీ మేము చేసిన కృషికి ఫలితంగా ఇది ఇచ్చినట్టుగా మంత్రివర్యులు మన ముఖ్యమంత్రి గారైనటువంటి రేవంత్ రెడ్డి గారికి కానీ, తుమ్మల నాగేశ్వరరావు గారు సహకార మంత్రికి కానీ కృతజ్ఞతలతో ఈ పదవిని సద్వినియోగం చేసుకుంటాను కోరుకుంటూ. నిర్మల్ మండలం ముజి గ్రామంలో మల్లన్న జాతర అంగరంగ వైభవంగా కొనసాగింది. ఈ జాతరను వీక్షించడానికి తెలంగాణ వివిధ జిల్లాలతో పాటు మహారాష్ట్ర భక్తులు అధిక సంఖ్యలో తల్లివచ్చి దర్శించుకున్నారు. మల్లన్న జాతర సందర్భంగా స్వామివారిని ప్రముఖ పారిశ్రామికవేత్త అల్లులమూర్తి దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు ఆయన ఘనంగా సన్మానం చేశారు. ప్రతి ఒక్కరూ రోడ్డు నిబంధనలు పాటించి రోడ్డు ప్రమాదాలకు గురికాకుండా జాగ్రత్త వహించాలని జిల్లా ఎస్పీ ఉపేందర్ రెడ్డి పేర్కొన్నారు. శనివారం నిర్మల్ ఆర్టీసీ బస్టాండ్లో డిపో మేనేజర్ ప్రతిమారెడ్డి ఆధ్వర్యంలో రోడ్డు భద్రతపై డిజిటల్ అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఏఎస్పీ ఉపేందర్ రెడ్డి, ఆదిలాబాద్ మేయర్ సారమ్మ రాజరాయ్ మాట్లాడారు. బస్సు దిగేటప్పుడు జాగ్రత్తలు వహించాలని, బైక్ నడిపేవారు, కారు నడిపేవారు విధిగా ట్రాఫిక్ రూల్స్ పాటించాలన్నారు. 100% ప్రమాదాలు మానవ తప్పేరని పేర్కొన్నారు. ఈ కార్యంలో అసిస్టెంట్ మేనేజర్ రాజశేఖర్, ఇంజనీర్ నవీన్ కుమార్, ఏ రెడ్డి ప్రయాణికులు పాల్గొన్నారు. అవగాహన ఎందుకంటే అవసరం వచ్చిందంటే ఇంతకుముందు స్లోగా వెళ్ళే వెహికల్స్ ఉన్నాయి. రాజగుర్తు, బజాజ్ చేతకు, రాజగుర్తు, తర్వాత ఎస్టీ, అవి 20 కిలోమీటర్లు 30 కిలోమీటర్ల స్పీడ్లో వెళ్ళేవి. రోడ్లు కూడా చాలా మట్టి రోడ్లు ఉండేవి, ఎక్కువ మట్టి రోడ్లు ఉండేవి. ఇప్పుడు ఆ ప్లేస్లో 1 సెకండ్లో 2 సెకండ్లో 100 కిలోమీటర్లు వెళ్ళే స్పీడు, 120 కిలోమీటర్ల స్పీడు, 100 cc, 1000 cc ఆ టైప్ వెహికల్స్ రావడంతో రోడ్లన్నీ కూడా ఎక్కువ యాక్సిడెంట్లు అవుతున్నాయి. యాక్సిడెంట్కి మనము అసలు ప్రధాన కారణం ఏంటంటే ఆలోచించాలి. యాక్సిడెంట్ అవుతున్నాయి, ఎందుకు అవుతున్నాయి, ఎలా అవుతున్నాయి అనేది మనము ఒకసారి
ఆలోచిస్తే 80% 100 యాక్సిడెంట్లు మేము అబ్జర్వ్ చేశాము. 80% మానవ తప్పిదం అంటే మనిషి తప్పిదం వల్ల యాక్సిడెంట్ జరుగుతుంది. 10% రోడ్డు బాగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే రోడ్డు కానీ రెగ్యులర్గా అక్కడ పరిస్థితులు కానీ బ్రిడ్జి కానీ ట్రైన్ కరువు కానీ అక్కడ ఉన్న సిచ్యువేషన్ బట్టి 10% యాక్సిడెంట్ జరుగుతుంది. ఇంకా 10% కూడా యాక్సిడెంట్ అసలు యాక్సిడెంట్ ఏంటంటే 10% యాక్సిడెంట్ ఏంటంటే వెహికల్ వెళ్తుంది, అది ఫస్ట్ అయిపోయింది, అదుపు తప్పింది, పడిపోతుంది, సరిపోతుంది, అదే అసలు యాక్సిడెంట్. ఇంకా యాక్సిడెంట్ కాదు. ఇంకా యాక్సిడెంట్ అయితే అనుకోకుండా జరిగితే యాక్సిడెంట్ 10% వేస్తాం. ఇంకా 90% మానవ తప్పిదమే. అది గవర్నమెంట్ కానీ ప్రైవేట్ పర్సన్ కానీ 90% మానవ తప్పిదం వల్లే యాక్సిడెంట్ అవుతుంది. సపోజ్ మనం వెహికల్ వెళ్తుంది, ఫస్ట్ అయిపోయింది కానీ మీరు కూడా ఒకసారి ఈ ముఖ్యంగా ఆటో దాదాపు ఒక ఆటో మీరు కూలిపోతారో సరిపోయింది దాదాపు. బస్సులలో ప్రయాణించడం అనేది దినదినంగా పెరుగుతున్నటువంటి గతికి అనుగుణంగా మనం ఏ విధంగా అయితే సురక్షితంగా ఉండాలి, ప్రయాణించేటప్పుడు ఏ విధంగా ఉండాలి అనే పైన అవగాహన కల్పించుకోవడానికి మనకి మంచి భద్రత అవగాహన కల్పించడానికి నిర్మల్లోని చిన్నపిల్లల వైద్య నిపుణుల సంఘం, హైదరాబాద్లో రెయిన్బో చిన్నపిల్లల గుండెవ్యాధుల సంస్థ సంయుక్తంగా ఈ నెల 18 ఉచిత చిన్నపిల్లల గుండెవ్యాధుల నిర్ధారణ శిబిరం నిర్వహిస్తున్నట్లు డాక్టర్ అప్పాల చక్రధారి, డాక్టర్ చైతన్య, జి రమేష్ తెలిపారు. అప్పుడే పుట్టిన పిల్లల నుంచి 15 సంవత్సరాల వయసు పిల్లలకు గుండెకు సంబంధించిన ఏ వ్యాధులున్నా వారికి ఉచితంగా పరీక్షించి అవసరం ఉన్న వారికి ఈసీజీ, 2D ఎకో డిగ్రీ యాక్ట్ ఉచితంగా చేయనున్నట్టు చెప్పారు. 18వ తేదీ ఉదయం మంగళవారం స్థానిక కావేరీ పిల్లల ఆసుపత్రిలో ఉదయం 10 గంటల నుంచి 1 గంట వరకు ఈ శిబిరం కొనసాగుతుందని తెలిపారు. ఈ వైద్య శిబిరంలో ప్రముఖ చిన్నపిల్లల గుండె వ్యాధి నిపుణులు డాక్టర్ నాగేశ్వరరావు, కార్డియోథొరాసిక్ సర్జన్ డాక్టర్ గణపతి సుబ్రహ్మణ్యం పాల్గొంటారు వివరించారు. ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. 144 సంవత్సరాలు ఒకసారి వచ్చే పవిత్ర కుంభమేళలో భాగంగా ఈ సంవత్సరం ప్రయాగరాజ్ త్రివేణి సంగమంలో కోట్లాది మంది పుణ్యస్నానాలు చేస్తున్నారు. ఇందులో భాగంగా కాళేశ్వరాలయ మాజీ డైరెక్టర్ కోర్పేలి దేవేంద్ర రెడ్డి సార్తో పాటు శ్రీ అఖిల భారత అయ్యప్ప సేవ ట్రస్ట్ వ్యవస్థాపకులు కనపర్తి విఘ్నేష్లు ఆ పవిత్ర స్నానం ఆచరించారు. ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలని, దుష్కర్మలు తొలగిపోయిన వారు పరమశివుని ప్రార్థించినట్టు తెలిపారు. ఈ పవిత్ర యాత్రలో కర్ప్ శివప్రసాద్, మొలిగ సురేందర్, కృష్ణవదాని, సంతోష్ తదితరులు పాల్గొన్నారు. అద్భుతమైన వాతావరణం ఇక్కడ మన ప్రయాగరాజ్లోని త్రివేణి సంగమం వద్ద అంగరంగ వైభవంగా లక్షలాది జనం వచ్చేసి ప్రతిరోజు కొన్ని లక్షల మంది ఇక్కడికి రావడం అనేది నిజంగా ఆ దేవుడు పరమశివుడు ప్రత్యక్షంగా ఇక్కడ ఉన్నాడని చెప్పడానికి నిదర్శనంగా భావిస్తున్నాము. ఎన్నో లక్షల మంది ఇక్కడికి వచ్చేసి ఈ పుణ్యస్థానాలు త్రివేణి సంగమం వద్ద బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుడితో పాటు ప్రతి ఒక్క దేవదేవతలు ఈ త్రివేణి సంగమంలో కొలువై ఉన్నారని చెప్పేసి చాలా ఆనందంగా ఉంది. అలాంటి ప్రదేశంలో నిర్మవాస్తవులైన మేము ఇక్కడికి రావడం కూడా మా అదృష్టంగా భావిస్తున్నాం, మా పూర్వజన్మ పుణ్యఫలంగా భావిస్తున్నాం. కాబట్టి ఈ పవిత్ర కార్యాన్ని ప్రతి ఒక్కరూ వినియోగించుకొని మనలో ఉన్న కర్మాన్ని కాస్తైనా తొలగించుకునేందుకు సహకారం అవుతుందని చెప్పి కోరుకున్నాము. అంతేకాకుండా నిర్మల వాస్తవ్యులు అందరి కర్మలు కూడా ఈ మా పుణ్యస్థానంతో పాటు మీ కర్మ కూడా వైద్యులుగా అని చెప్పేసి ఆ పరమశివుని కోరుకుంటున్నాము. స్వామి. మెదక్ జిల్లా చేగుంటలో సమగ్ర శిక్షాభియాన్లో పనిచేస్తూ విధినివర్లో రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన సిఆర్పీలను ప్రభుత్వం ఆదుకోవాలని
సమగ్ర శిక్షా అభియాన్ నిర్మల్ జిల్లా అధ్యక్షుడు గంగాధర్ కోరారు. రోడ్డు ప్రమాదం మరణించిన సిఆర్పి రమేష్, శ్రీనివాస చిత్తపడాలకు శరవణ్ కలెక్టర్ కార్యాలయం నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మృతుల కుటుంబాలకు 20 లక్షల ఎక్స్గ్రేషియో చెల్లించాలని, ఉద్యోగులకు ఆరోగ్య ఉద్యోగ భద్రత కల్పించాలని కోరారు. సిఆర్పి రమేష్ గారికి జోహార్ జోహార్. అమర వీరులకు జోహార్ జోహార్. ఎస్ఎస్ఏ అమర వీరులకు జోహార్ జోహార్. ఎస్ఎస్ఏ అమర వీరులకు జోహార్ జోహార్. ఎస్ఎస్ఏ అమర వీరులకు జోహార్ జోహార్. సిఆర్పి రమేష్ గారు మెదక్ జిల్లా చేగుంట మండలంలో సమగ్ర శిక్షలో పనిచేస్తున్నటువంటి ఇద్దరు సిఆర్పిలు రమేష్ గారు మరియు శ్రీనివాస్ గారు మరి దురదృష్టవశాత్తు నిన్న రోడ్డు ప్రమాదంలో మరణించడం జరిగింది. వారు విధి నిర్వహణలో ఉండి మరి ఆఫీస్ యొక్క కార్యకలాపాలు ముగించుకొని తిరిగి వచ్చే సమయంలో మరి ప్రమాదానికి గురై మరణించడం జరిగింది. మరి వారి మరణం సందర్భంగా ఈరోజు నిర్మల్ జిల్లాలోని నిర్మల్ కలెక్టర్ కార్యాలయం ఎదురుగా మరి వారు అమరులైనటువంటి వారికి నివాళులు అర్పించడం జరిగింది. మరి ఈ సందర్భంగా మేము ప్రభుత్వాన్ని కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాము. మరి విధి వశాత్తు మరి విధి నిర్వహణలో ఉండి మృతి చెందినటువంటి ఇద్దరు రమేష్ మరియు శ్రీనివాసులకు మరి ఒక్కొక్కరికి 20 లక్షల రూపాయల చొప్పున ఎక్స్గ్రేషియా చెల్లించాలని చెప్పేసి ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. నిర్మల్ పట్నంలోని గాయత్రి బ్యాంక్ వెనుక ప్రాంతంలో శుక్రవారం రాత్రి అగ్నిప్రమాదం సంభవించింది. స్థానికులు గమనించి వెంటనే అగ్నిమాపక సిబ్బందికి పోలీసులు సమాచారం అందడంతో 2 ఫైర్ ఇంజిన్లతో సంఘటన స్థలానికి చేరుకొని మంటలు ఆర్పేందుకు ప్రయత్నించబడికి మంటలు ఎగిసిపడడంతో సిబ్బంది తీవ్రంగా పరిశ్రమించాల్సి వచ్చింది. అగ్నికి ఎగిసిపడడంతో చుట్టుపక్కల వారు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. కాగా పురాతన భవనం కావడంతో అందులో ఎవ్వరూ నివసించకపోవడంతో ఎలాంటి ప్రాణ ఆస్తి నష్టం చోటు చేసుకోవడంతో అందరూ పీల్చుకున్నారు. ఈ సంఘటన స్థలాన్ని ఎస్పీ డాక్టర్ జానకి శర్మిల, ఏఎస్పీ రాజేష్ మీరా సందర్శించి వివరాలు సేకరించారు. సారంగపూర్ మండలంలోని చించోలు బి ఎక్స్ రోడ్ వద్ద ద్విచక్ర వాహనాలు దొంగతనం చేసిన వ్యక్తిని శనివారం అరెస్ట్ చేసినట్లు నిర్మల్ రూరల్ ఎస్ఐ కృష్ణ తెలిపారు. వారు తెలిపిన వివరాల ప్రకారం నిర్మల్ పట్నంలోని బ్యాగనర్కు చెందిన ముప్కాల్ రాకేష్ రెడ్డి గతంలో వైన్ షాప్లో దాబాలో పనిచేస్తుండేవాడని, కొన్ని రోజుల నుండి పరిమానేసి మద్యానికి అలవాటు పడి జల్సాలకు డబ్బుల కోసం దొంగతనాలు చేయాలని నిర్ణయించుకుని 3 నెలల క్రితం నిర్మల్ టౌన్ పేరుతో దొంగతనాలు చేసి జైలుకు వెళ్లి తిరిగి వచ్చాడన్నారు. మరలా అతని బుద్ధి మారకుండా బైక్ చోరీకి పాల్పడుతున్నాడన్నారు. ఈ నెల 12 బుధవారం సారంగపూర్ మండలం జామ్ గ్రామంలోని సిబి షైన్ బైక్తో పాటు నిర్మల్ టౌన్, నిజామాబాద్ జిల్లా ముప్కాల్, నిర్మల్లోని వెంకటాపూర్లో ద్విచక్ర వాహనాలు దొంగతనం చేయగా కేసు నమోదు చేసి పోలీసులు నిందితులు విచారించగా బైకులు చోరీ చేసినట్టు ఒప్పుకున్నాడని తెలిపారు. నిందితులు అరెస్ట్ చేసి 1,40,20,000 3 ద్విచక్ర వాహనాలు స్వాధీనం చేసుకుని జైలుకు తరలించినట్టు సీఐ వెల్లడించారు. ఈ కారణంలో ఎస్ఐ శ్రీకాంత్, పోలీస్ కానిస్టేబుల్ ఆకాష్, లింగం, వినీల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. సారంగపూర్ ఎస్ఐ అండ్ టీమ్ వెహికల్ చెకింగ్ చేస్తున్న సమయంలో ఒక వ్యక్తి సేఫ్ బండిపై రావడం జరిగింది. ఆ వ్యక్తిని డాక్యుమెంట్స్ అడగగా అతని దగ్గర ఎటువంటి ఆ బండికి సంబంధించిన డాక్యుమెంట్ లేవు. అలాగే ఆ వెహికల్ వెరిఫై చేయగా జామ్ గ్రామంలో దొంగతనం అయినట్టు మనకు ఇంతకుముందే అది కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. దాంతో అతన్ని అధీనంలోకి తీసుకొని అతన్ని ఇంట్రాగేట్ చేయగా అతని దగ్గర నుంచి ఇంకొక 2 బైకులు కూడా దొంగతనం చేసినట్టు మనకు ఎంక్వైరీలో చెప్పడం జరిగింది. ఒకటి నిర్మల్ టౌన్లోని వెంకటాపూర్ నుంచి ప్యాషన్ ప్రో బండి మరియు ముక్కాల్ నిజామాబాద్ నుంచి స్ప్లెండర్ ప్లస్ బైక్ కూడా దొంగతనం చేసినట్టు
చెప్పడం జరిగింది. ఈ 2 బైకులు కూడా అతని దగ్గర నుంచి స్వాధీనం చేసుకోవడం జరిగింది. అలాగే మనకు నిర్మల్ పట్టణంలో ఒక మెకానిక్ షాప్లో బ్యాటరీ కూడా దొంగతనం చేసినట్టు అతను ఒప్పుకోవడం జరిగింది. దానికి సంబంధించి మనం మొత్తం 3 బైకులు అతని దగ్గర నుంచి స్వాధీనం చేసుకోవడం జరిగింది. వీటి మొత్తం విలువ 1,45,000 రూపాయలు ఉన్నాయి. దీంట్లో సారంపూర్ ఎస్ఐ శ్రీకాంత్, పోలీస్ కానిస్టేబుల్ ఆకాష్, లింగం, వెనిల్ రెడ్డి ఈ కేసును ఛేదించడంలో తోడ్పడిండు. ఇప్పుడు ఇతన్ని అరెస్ట్ చేసి రిమాండ్కి తరలించడం జరుగుతుంది. వివరాలు: బొక్కల రాకేష్ రెడ్డి, ఇతను భాగ్యనగర్ నిర్మల్కి చెందిన వ్యక్తి. ఇతను ప్రీవియస్గా కూడా ఒక 3 నెలల క్రితం నిర్మల్ టౌన్ నుంచి 2 దొంగతనం కేసుల్లో జైలుకి పోయి రావడం జరిగింది. ఇతని నేర ప్రవృత్తి ఉన్న వ్యక్తి ప్రీవియస్గా తాగుడుకు మరియు జల్సాలకు అలవాటు పడి దీంతో అతని దగ్గర డబ్బులు లేకపోవడంతో దొంగతనాలకు పాల్పడడం జరుగుతుంది. ఈ నెల 16న జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శ్రీహరిరావు జన్మదినాన్ని పురస్కరించుకొని శనివారం దేవరకొండలో ఆలయ ధర్మకర్త ఒడ్డం నరేంద్రనాథంలో ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అన్నదాన కార్యక్రమం చేపట్టారు. ఈ కారులో మార్కెట్ కమిటీ చైర్మన్ భీమిరెడ్డి, ఆలయ చైర్మన్ శ్రీనివాస్, పట్టణ అధ్యక్షులు ఆంధ్రప్రదేశ్ చిన్ను, భూరాజ్, పూదర్ అరవింద్, గణేష్, మనోజ్ యాదవ్, సంతోష్ తదితరులున్నారు. తెలంగాణ డయాగ్నోస్టిక్ అసోసియేషన్ నిర్మల్ జిల్లా ఆధ్వర్యంలో డయాగ్నోస్టిక్ అసోసియేషన్ క్యాలెండర్ను జిల్లా వైద్య ఆరోగ్య శాఖ డాక్టర్ రాజేందర్ ఆర్యన్ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి నీరల్ హనుమంతు, సంతోష్ కుమార్, తన్నీర్ వెంకట్రావు, వకీల్ ముత్యం, ప్రవీణ్, వెంకటస్వామి, వెంకటరమణ, సాగర్ తదితరులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పిఎస్సి చైర్మన్ల పదవీ కాలాన్ని పొడిగించడం పట్ల కృతజ్ఞతలు తెలిపిన డీసీసీబీ వైస్ చైర్మన్. ప్రతి ఒక్కరూ రోడ్డు నిబంధనలు పాటించాలి, ఏఎస్పీ ఉపేందర్ రెడ్డి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఇదే వేళ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. Audio Jungle. Audio Jungle.